హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కిడ్స్ స్విమ్మింగ్ పూల్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఆ పూల్ని నేను ఫిష్ పాండ్లో యూస్ చేస్తున్నాను. మరెందుకు లేటు, అన్బాక్సింగ్ చూద్దాం రండి. ఈ పాండ్ నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. 4 feet డయా 10 inches హైట్ ఉండే ఈ పాండ్ నాకు 750కి అయితే వచ్చింది. లోన బాక్స్లో చూసినట్టయితే చూడండి, ఇలా ఉంటుంది. ఇందులో మనకి ఆ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో అది ఉన్నది, కాకపోతే మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్. దీంతో పాటు చూసుకుంటే యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చాడు, పేపర్. అది చదవాల్సిన అవసరం లేదు, సో పడేసా పక్కన. దాని లోపల ఇంకా చూసుకున్నట్టయితే పంచర్ టూల్ ఇచ్చాడు. పంచర్ టూల్ అంటే టూల్ కాదు, ఒక స్టిక్కర్. అది ఎలా వాడాలంటే, ఎక్కడైనా హోల్ పడితే ఆ హోల్ మీద ఆ ప్యాచ్ స్టిక్కర్ అనేది అంటించేయాలి, అంతే, హోల్ కవర్ అయిపోతుంది. సో మెటీరియల్ చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ వచ్చింది, కింద మాత్రం రబ్బర్ వచ్చింది. బిల్డ్ క్వాలిటీ అయితే నాకు ఓకే అనిపించింది. సో ఆ ప్రైస్కి కొంచెం ఎక్కువే అది. సో ఆ పాండ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ముందుగా థర్మాకోల్స్ అనేది అక్కడ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే దాని బేస్ అనేది చాలా థిన్ లేయర్ ఆఫ్ ప్లాస్టిక్తో చేశారు వాళ్ళు. సో చాలా తొందరగా చిరిగిపోయే అవకాశం అయితే ఉన్నది. అందుకే నేను ముందు జాగ్రత్తతో థర్మాకోల్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ అంతే, థర్మాకోల్ పెట్టిన తర్వాత ఆ పూల్ అనేది దానిపైన కరెక్ట్గా ప్లేస్ చేసుకొని అందులో వాటర్ అనేది ఫిల్ చేసేసుకోవాలి. వాటర్ ఫిల్ చేసే వరకు దానికి స్ట్రెంత్ అనేది దొరకదు, సో అటు ఇటు అలా తిరుగుతూ ఉంటుంది. వాటర్ పూర్తిగా ఫిల్ అయ్యే వరకు మనం కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అది పడిపోతూ ఉంటుంది. పూల్ రెడీ అయిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది. 10 inches హైట్ అంటే నేను బాగా తక్కువ అని ఆలోచించాను, బట్ పూల్ రెడీ అయిన తర్వాత అయితే చాలా బాగుంది. ఫిషెస్కి కూడా బాగా నచ్చుతుంది. పాండ్లోకి వాటర్ ప్లాంట్స్ లేకుండా ఏం బాగుంటుంది చెప్పండి. సో అది కూడా యాడ్ చేసేసుకున్నాం.
పాండ్ అన్నాక ఫిషెస్ లేకపోతే ఎలాగా, సో ఫిషెస్ కూడా యాడ్ చేసుకున్నాం. పాండ్లో వేసింది ఫ్రెష్ వాటర్ కాబట్టి ముందుగా గప్పీ ఫిషెస్ అయితే వేసుకుంటున్నాను టెస్టింగ్కి. ఇవి 2 days తర్వాత కూడా బతికి ఉంటే ఇప్పుడు మిగిలిన ఫిషెస్ కూడా పాండ్లో యాడ్ చేస్తాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎగ్జైటింగ్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు కామెంట్లో తెలియజేయండి.